సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలనకు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 220 ఏళ్ల పాలనా చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అన్నారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్లో ఇమిడి ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం లష్కర్ సాధన సమితి తరపున 2 ఏళ్లుగా అడుగుతున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ పోరాటం కోసం రేపు ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని అన్నారు. ఇంటికి ఒకరు చెప్పున సికింద్రాబాద్ నివాసితులు భారీ సంఖ్యలో తరలి రావాలని తలసాని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా